శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. వేద విజ్ఞానం శీర్షికలో వేదాల్లో ఉండేటటువంటి కంప్యూటర్ విజ్ఞానం గురించి కొంత చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ కంప్యూటర్ సహాయంతో మళ్ళీ వేదాలకు ఏ రకమైనటువంటి సేవ చేయొచ్చు అంటే కంప్యూటర్ విజ్ఞానంతో వేద పరిరక్షణ అనేటటువంటి టాపిక్ గురించి కొంత చర్చిద్దాం. వేద శాఖల యొక్క సంఖ్య తగ్గిపోయిందని విన్నాం. అటువంటప్పుడు ఈ వేద శబ్దాన్ని రక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానికి ఇప్పుడు మళ్ళీ కొత్తగా శిష్యులను తయారు చేసేటటువంటి అంత సమయం కూడా లేదు. అటువంటి సందర్భంలో మనం ఈ ప్రస్తుతం వచ్చినటువంటి మోడర్న్ టెక్నాలజీస్లో వచ్చినటువంటి కంప్యూటర్ సైన్స్ దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీస్ని వాడుకుంటూ ఉన్న వేద శబ్దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం పరిరక్షించుకోవాలి. అలాగే వేద గ్రంథాల్లో ఉండేటటువంటి విషయాన్నంతా కూడా కంప్యూటర్లో ఎక్కించుకోవాలి. దీనికి సంబంధించి ఒక మల్టీలింగ్యువల్ మల్టీమీడియా వేదిక్ డేటాబేస్ అనేటటువంటి దాన్ని డిజైన్ చేశాం. దాంట్లో ఒక భాష కాదు అనేక భాషలను పెట్టుకోవచ్చు. తర్వాత మల్టీమీడియా ఒకే డివైస్ కాదు ఎన్ని రకాల డివైస్లైనా వాడుకోవచ్చు. వీటన్నిటినీ కలిపి ఒక వేదాలకి ఒక విశ్వరూపాన్ని తీసుకురావాలని ఒక ప్రయత్నం. ఋగ్వేదం అనేటటువంటి దానికి సంబంధించినటువంటి డేటాబేస్ ఇప్పుడు మనం డెమో చూపించబోతున్నాం కనుక సిస్టమ్ మొట్టమొదటిలో ఆన్ చేసాం. అంటే ఈ డేటాబేస్ని ఓపెన్ చేస్తున్నాం. అది మొట్టమొదట్లో ప్రారంభిస్తూనే ఈ సంస్థ పేరు చూపిస్తుంది. తర్వాత ఇప్పుడు మనం చేయబోయేటటువంటిది ప్రధానంగా ఏ ప్రాంతీయ భాషని మీరు దృష్టిలో పెట్టుకుని వాడుకోబోతున్నారు. అంచేత మనకి ఇంగ్లీష్ ఎలాగా ఉంటుంది కానీ ప్రాంతీయ భాషలో తెలుగులో మనం ఎక్కువ మంది చూస్తున్నాం కనుక ఇప్పుడు తెలుగు అనేదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేక హిందీ ప్రాంతీయులు ఉంటే హిందీ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మహారాష్ట్ర సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా సరే చాలా లాంగ్వేజ్ అందులో పెట్టుకోవచ్చు. ప్రస్తుతం తెలుగు సెలెక్ట్ చేసుకుందాం. ఋగ్వేదం అనేటటువంటి దానికి సంబంధించినటువంటి డేటాబేస్ ఇప్పుడు మనం డెమో చూపించబోతున్నాం కనుక ఆ ఋగ్వేదానికి సంబంధించినటువంటి ప్రాశస్యాన్ని వర్ణిస్తున్నటువంటి ఒక ప్రార్థనా శ్లోకం వస్తుంది. సాక్షాన్మూల ప్రమాణాయ విష్ణవే మిత తేజసే ఆద్యాయ సర్వవేదానాం ఋగ్వేదాయ నమో నమః. వేద శివ శివో వేదో వేదాధ్యాయీ సదాశివః తస్మాత్ సర్వప్రయత్నేన వేదమేవ సదా పఠేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆ శ్లోకం అయిన తర్వాత పక్కనే చిన్న మెనూ కనిపిస్తూ ఉంటుంది మనకి. ఓపెన్ అని అందులో 4-5 ఆప్షన్స్ తోటి వస్తుంది. అందులో మనకి కొన్నేమో కంటిన్యూస్గా వినడానికి ఆటో మోడ్ అని ఒకటి ఉంటుంది. అంటే మంత్రాలన్నీ కంటిన్యూస్గా వింటూ వెళ్ళిపోవడమే. లేక మనకు ఇంకొక ఫెసిలిటీ కూడా ఉంది. అందులో ఒక ఆప్షను ఏ మంత్రాన్ని మనం విశ్లేషణాత్మకంగా చూడదలుచుకున్నామో ఆ మంత్రాన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి సెలెక్ట్ అనేటటువంటి ఆప్షన్ మనం అది సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు సెలెక్ట్ చేసాం. చేసిన వెంటనే ఆ పక్కన మనకి ఒక ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది. ఆ ఇండెక్స్ అంటే ఒక సూక్తాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ సూక్తంలో ఉండేటటువంటి రుక్కులు ఎన్ని ఉన్నాయి ఆ రుక్కుల లిస్ట్ అంతా వరుసగా వస్తుంది మనకి. ఆ రుక్కుల్లో మనం మొదటి రుక్కుని సెలెక్ట్ చేసామని అనుకుందాం. మొదటి మంత్రాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న వెంటనే అప్పుడు కంప్యూటర్ స్క్రీన్ మీద ఎలా వస్తుందో చూడండి. అక్కడ మనకి ఒకేసారి కంప్యూటర్ స్క్రీన్ అంతా కూడా 4 క్వాడ్రంట్స్ కింద విభజించుకుందాం. 4 భాగాల కింద. అంటే లెఫ్ట్ రైటు టాపు బాటం మొత్తం 4 పార్ట్లు అయింది. ఎడం పక్క పైన మనకి ఋగ్వేదంలో మంత్రం కనిపిస్తూ ఉంటుంది. స్వరం గీతలతో సహా స్వర సింబల్స్తో సహా కనిపిస్తూ ఉంటుంది. దానికి కింద అంటే లెఫ్ట్ సైడ్ బాటం ఎడం పక్కన కింద దానికి తెలుగులో తాత్పర్యం కనిపిస్తూ ఉంటుంది. కుడివైపు పైన దీనికి సంబంధించినటువంటి ఒక గ్రాఫిక్స్ పిక్చర్ కనిపిస్తూ ఉంటుంది. దానికి కింద ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎట్ ఏ టైం అంటే ఒకేసారి మనం ఈ వేద మంత్రానికి సంబంధించినటువంటి 4 విషయాలను చూడగలుగుతున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఇది 4-in-1 కింద చెప్పాలి ఈ స్టేజ్కి. దీని క్రింద బాటంలో మనకి ఆప్షన్స్ మళ్ళీ ఇంకో లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. అందులో ప్లే అనేటటువంటి బటన్ కనుక మనం క్లిక్ చేసుకుంటే అందులో
ఈ వేద మంత్రాన్ని ఎన్ని రకాలుగా చదవడానికి వీలుందో ఆ వరసంతా వస్తుంది. చూస్తే అది ఇప్పుడు ఆన్ చేద్దాం. దాంట్లో కనిపిస్తున్నటువంటివి సంహిత, పద, క్రమ, జట, మాల, శిఖ, రేఖ, ధ్వజ, దండ, రథ, ఘన ఈ పదాలు కనిపిస్తున్నాయి. ఇవి మొత్తం 11. అంటే ఈ ఒకే మంత్రాన్ని అన్ని గణాల యొక్క సంపుటి సరిపోతే ఈ ప్రతి మంత్రాన్ని ఈ 11 రకాలుగా కూడా చదవడానికి వీలున్నట్టుగా తయారు చేశారు మన మహర్షులు. ఇప్పుడు ఇందులో ఈ 4 స్క్రీన్స్లోనూ కూడా అంటే ఒకే స్క్రీన్ మీద మనకి 4 భాగాలు ఉన్నప్పుడు కొంచెం చిన్న చిన్నగా కనిపించవచ్చు 4వ వంతు అవ్వడం వలని. ఏ ఒక్కదాన్నైనా సరే మళ్ళీ మనం పెద్దది చేసి చూసుకోవచ్చు. ఇప్పుడు అక్షరాలే మనకి చిన్న అక్షరాలు కాకుండా పెద్ద అక్షరాలు ఫుల్ స్క్రీన్ అంతా కూడా ఓన్లీ అక్షరాలే కనిపించాలనుకుంటే ఆ రకంగా దాని మీద క్లిక్ చేసుకుంటే ఫుల్ మంత్రం అంతా మనకు కనిపిస్తుంది. మిగతా కనిపించవు. అప్పుడు అంటే సంస్కృత మంత్ర భాగాన్ని మనం 4 రెట్లు పెంచినట్టు అయింది. అదే రకంగా తాత్పర్యం మామూలుగా 4 సెక్షన్స్ తోటి ఉన్నప్పుడు అయితే 1/4 పార్టీ ఆక్రమిస్తుంది. అప్పుడు చిన్న చిన్న అక్షరాల కింద వస్తాయి. దీన్ని ఒక్కదాన్ని మనం పెద్ద చేసుకుంటే ఫుల్ స్క్రీన్ లెంగ్త్లో మనకి తాత్పర్యం కనిపిస్తుంది. అదే రకంగా గ్రాఫిక్స్, ఆ పిక్చర్ కూడా ఆ మంత్రంలో ఏ విషయాన్ని అయితే ప్రతిపాదించబడుతుందో ఆ మంత్రానికి సంబంధించి ఆ ప్రతిపాదించబడిన విషయానికి ఒక చిన్న బొమ్మ కూడా వేయడం జరిగింది. ఆ బొమ్మను చూసుకోవచ్చు. అదే రకంగా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా పెద్ద చేసుకోవచ్చు. అన్నిట్లోనూ కూడా ప్రధానంగా వచ్చేటటువంటి సంస్కృతంలో మంత్రం, అటు గ్రాఫిక్స్, ఇటు ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్, ఈ 3 మాత్రం కంపల్సరీగా ప్రతి వాళ్ళకి వస్తూనే ఉంటాయి. ఇక్కడ తెలుగు కావాలా హిందీ కావాలని మనం ముందర నిర్ణయించిన దాని ప్రకారం ఇక్కడ ప్రస్తుతం మనం తెలుగుని నిర్ణయించుకున్నాం కనుక తెలుగులో తాత్పర్యం వస్తుంటుంది. ఇంకో ప్రాంతం వాళ్ళు అంటే ప్రాంతీయ భాషల కోసం ఒక సెగ్మెంట్ మనం వదిలిపెట్టినట్టు అయింది. ఇప్పుడు ఈ కింద ఉండేటటువంటి మొట్టమొదటి ప్లే అనేటువంటి బటన్ మనం స్విచ్ చేసిన వెంటనే అందులో మనకు వచ్చినటువంటి సంహిత అనే మొట్టమొదటి క్లిక్ చేద్దాం. చేస్తే మంత్రాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మూల విధానంతో చదివినట్టుగా వస్తుంది. ఇప్పుడు సంహితా పాఠం దాని లక్షణం ఎలా ఉంటుందో చూద్దాం. అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్యుజం హోతారం రత్నధాతమం. ఇందులో మొదటి వాక్యం తీసుకుంటే అక్కడ అందులో 6 పదాలు ఉన్నాయి. ఈ 6 పదాలు మొత్తం వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోతాం. మామూలుగా మనం పద్యం చదువుతున్నట్టుగా అయితే స్వరాలతోటి వేదోక్తమైనటువంటి విధి విధానంగా ఆ మంత్రాన్ని చదవడం జరుగుతుంది. ఇప్పుడు ఆ మంత్రాన్ని విందాం. అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం. ఇప్పుడు అంటే ఇందులో ఏ పదానికి ఆ పదం కూడా గొలుసుగట్టుగానే వెళ్ళిపోతుంటాయి. ఇవి దీని మూలం, దీన్నే సంహితా పాఠం అని 2 రకాలుగా కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఇందులో ఉండేటటువంటి పదాలకి పద విభజన చేసి అంటే ఒక పదానికి 2 పదానికి మధ్యలో ఒక స్ప్లిట్ సెకండ్ మధ్య బ్రేక్ చేసుకుంటూ ఇవే పదాలు మళ్ళీ చదువుకుంటూ వెళ్ళడం, దీన్ని ఏమంటారంటే పదపాఠం అంటారు. అంటే మనకి పద విభజన తెలిస్తే తప్ప అర్థాన్ని నిర్ణయించుకునేప్పుడు ఏ పదం ఎంతవరకు ఉంది అనేది అక్కడ చాలా ప్రధానమైనటువంటి విషయం అవుతుంది. దానికోసమని పద విభజన మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో కూడా పదపాఠంలో కూడా 6 పదాలు ఉంటే అంటే 1, 2, 3, 4, 5, 6 అలా 6 పదాలని చదవడం జరుగుతుంది. ఆ మంత్రం ఏందో ఇప్పుడు. ఓం అగ్నిం ఈళే పురహాహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నధాతమం. ఇదే మంత్రాన్ని క్రమపాఠంలో ఎలా ఉంటుంది. ఉన్నవి 6 పదాలు. ఈ 6 పదాలని 2 పదాలని కలిపి చెబుతూ ఉండాలి. అంటే 1, 2 పదాలు, 2, 3 పదాలు, 3, 4 పదాలు, 4, 5 పదాలు, 5, 6 పదాలు ఇలాగా 2 అంటే పెయిర్ ఆఫ్ వర్డ్స్ చొప్పున వెళ్ళేటువంటి పద్ధతిని ఈ క్రమపాఠం అంటుంటారు. ఆ మంత్రం క్రమపాఠంలో ఎలా ఉంటుందో విందాం ఇదే మంత్రాన్ని. ఓం అగ్నిమీళే ఈళే పురోహితం పురోహితం యజ్ఞస్య పురోహితమితి పురహాహితం యజ్ఞస్య దేవం దేవం ఋత్విజం ఋత్విజమిత్యఋత్విజం హోతారం రత్నధాతమం రత్నధాతమమితి రత్నధాతమం. ఇప్పుడు ఇదే కాకుండా జటాపాఠం అని ఇంకోటి ఉంది. జటాపాఠంలో అంటే ఇంక మనకి వెనక్కి కూడా వచ్చేటటువంటి పద్ధతి ఇక్కడి నుంచి మనకి అంటే ముందుకు పెడుతుండం వెనక్కి వస్తుండం. దీనివల్ల ఏమవుతుందంటే ఏ పదం ఎక్కడుందో వాళ్ళకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంటుంది. ఇందులో చాలా పద్ధతులు పెట్టారు. ఈ 1, 2, 3 అంటే సంహిత పద్ధతిని, పద పద్ధతిని
ఈ క్రమ పద్ధతిని వీటిని ఏమంటారంటే ప్రకృతి పాఠాలు అంటారు. ఇంక ఈ తర్వాత వచ్చేటటువంటి ఇంకా 8 ఉన్నాయి. ఈ 8టిని వికృతి పాఠాలు అంటారు. అందులో వికృతి పాఠాల్లో మనకి మొట్టమొదటి జట. అది ఎలా ఉంటుందంటే ఈ ఉన్న 6 పదాల్లోనూ కూడా 1, 2, 2, 1, 1, 2 అంటే మొదటి పదం చెప్పడం, రెండో పదం చెప్పడం, మళ్ళీ రెండో పదం తర్వాత మళ్ళీ ఒకటో పదం చెప్పడం, మళ్ళీ ఒకటో పదం తర్వాత మళ్ళీ రెండో పదం చెప్పడం. ఇలాగ మొత్తం అది అయిపోయేప్పుడు అప్పటికో సెట్ అయినట్టయింది. తర్వాత 2, 3, 3, 2, మళ్ళీ 2, 3 ఈ రకంగా జటాపాఠం వస్తుంటుంది. హరి ఓం అగ్నిమీళ ఈళేగ్నిమగ్నిమీళే ఈళే పురోహితం పురోహితమీళ ఈళే పురోహితం పురోహితం యజ్ఞస్య యజ్ఞస్య పురోహితం పురోహితం యజ్ఞస్య పురోహితమితి పురహాహితం యజ్ఞస్య దేవం దేవం యజ్ఞస్య యజ్ఞస్య దేవం దేవం ఋత్విజం ఋత్విజం దేవం దేవం ఋత్విజం ఋత్విజమిత్యఋత్విజం హోతారం రత్నధాతమం రత్నధాతమం హోతారం హోతారం రత్నధాతమం రత్నధాతమమితి రత్నధాతమం. మాలాపాఠంలో ఒకటో పదం రెండో పదం చెప్పడం, ఆరో పదం చెప్పడం, తర్వాత 2, 3 పదాలు చెప్పడం, మళ్ళీ 6, 5 చెప్పడం. అంటే ఈ చెప్పడంలో ఎడం పక్క నుంచి కుడివైపుకి పెడుతూ సెట్ ఆఫ్ వర్డ్స్ చెప్పడం, కుడివైపు నుంచి ఎడం వైపుకి వస్తూ మళ్ళీ సెట్ ఆఫ్ వర్డ్స్ చెప్పుకుంటూ వెళ్ళడం. అంటే ఆల్మోస్ట్ 2 ట్రైన్స్ క్రాస్ అవుతున్నట్టుగా పెడుతుంటాయి ఈ చదవడాలు. ఇది చాలా మన మానవ మేధస్సుకి అలా ఇన్కాంప్రహెన్సిబుల్ అంటుంటాం. మేధస్సుకి అందనటువంటి పద్ధతి అది. అటువంటి ప్రక్రియ మనకి మాలో కనిపిస్తుంది. అది విందాం. ఓం అగ్నిమీళే ఋత్విజమిత్యఋత్విజం ఈళే పురోహితం ఋత్విజం దేవం పురోహితం యజ్ఞస్య దేవం యజ్ఞస్య యజ్ఞస్య దేవం యజ్ఞస్య పురోహితం దేవం ఋత్విజం పురోహితమీళే ఋత్విజమిత్యఋత్విజం ఈళేగ్నిం హోతారం రత్నధాతమం రత్నధాతమం హోతారం హోతారం రత్నధాతమం రత్నధాతమమితి రత్నధాతమం. అదే రకంగా శిఖాని ఇంకో పాఠం ఉంది, అది విందాం. ఓం అగ్నిమీళ ఈళేగ్నిమగ్నిమీళే పురోహితం ఈళే పురోహితం పురోహితమీళ ఈళే పురోహితం యజ్ఞస్య పురోహితం యజ్ఞస్య యజ్ఞస్య పురోహితం పురోహితం యజ్ఞస్య దేవం పురోహితమితి పురహాహితం యజ్ఞస్య దేవం దేవం యజ్ఞస్య యజ్ఞస్య దేవం ఋత్విజం దేవం ఋత్విజం ఋత్విజం దేవం దేవం ఋత్విజం ఋత్విజమిత్యఋత్విజం హోతారం రత్నధాతమం రత్నధాతమం హోతారం హోతారం రత్నధాతమం రత్నధాతమమితి రత్నధాతమం. ధ్వజాపాఠం. ఓం అగ్నిమీళే రత్నధాతమమితి రత్నధాతమం ఈళే పురోహితం హోతారం రత్నధాతమం పురోహితం యజ్ఞస్య ఋత్విజమిత్యఋత్విజం యజ్ఞస్య దేవం దేవం ఋత్విజం దేవం ఋత్విజం యజ్ఞస్య దేవం ఋత్విజమిత్యఋత్విజం పురోహితం యజ్ఞస్య హోతారం రత్నధాతమం ఈళే పురోహితం రత్నధాతమమితి రత్నధాతమం. అగ్నిమీళే. తర్వాత దండాపాఠం. ఓం అగ్నిమీళే ఈళేగ్నిం అగ్నిమీళే ఈళే పురోహితం పురోహితమీళేగ్నిం అగ్నిమీళే ఈళే పురోహితం పురోహితం యజ్ఞస్య పురోహితమితి పురహాహితం యజ్ఞస్య పురోహితమీళేగ్నిం అగ్నిమీళే ఈళే పురోహితం పురోహితం యజ్ఞస్య పురోహితమితి పురహాహితం యజ్ఞస్య దేవం దేవం యజ్ఞస్య పురోహితమీళేగ్నిం అగ్నిమీళే ఈళే పురోహితం పురోహితం యజ్ఞస్య పురోహితమితి పురహాహితం యజ్ఞస్య దేవం దేవం ఋత్విజం ఋత్విజం దేవం యజ్ఞస్య పురోహితమీళేగ్నిం అగ్నిమీళే ఈళే పురోహితం పురోహితం యజ్ఞస్య పురోహితమితి పురహాహితం యజ్ఞస్య దేవం దేవం ఋత్విజం ఋత్విజమిత్యఋత్విజం హోతారం రత్నధాతమం రత్నధాతమం హోతారం హోతారం రత్నధాతమం రత్నధాతమమితి రత్నధాతమం.
అతి భయంకరమైనటువంటిది రథం. ఇందులో సామాన్యంగా ఇవన్నీ కూడా ఒక వాక్యానికి తీసుకుంటుంటే అది 2 వాక్యాలకి ఏకకాలంలో, అంటే 2 చక్రాల మీద బండిని దొర్లించుకుంటూ వెడుతున్నట్టుగా, ఒక రథాన్ని నడిపిస్తున్నట్టుగా 2 వాక్యాలకి ఏకకాలంలో వెనక్కి ముందరికి పదానికి కూడా మార్చుకుంటూ అది నడిపించడం అనేటువంటిది అది రథ ప్రక్రియ. దానికి ఎంత సమయం పడుతుందో కూడా చూడొచ్చు మనం. ఆ మంత్రం విందాం. ఓం అగ్నిమీళే అగ్నినారయిం ఈళేగ్నిం రయిం అగ్నిమీళే అగ్నినారయిం ఈళే పురోహితం రయిమశ్నవత్ పురోహితమీళేగ్నిం అశ్నవద్రయిం అగ్నిమీళే అగ్నినారయిం ఈళే పురోహితం రయిమశ్నవత్ పురోహితం యజ్ఞస్య అశ్నవత్పోషం యజ్ఞస్య పురోహితమీళేగ్నిం పోషమశ్నవద్రయిమగ్నినా అగ్నిమీళే అగ్నినారయిం ఈళే పురోహితం రయిమశ్నవత్ పురోహితం యజ్ఞస్య అశ్నవత్పోషం యజ్ఞస్య దేవం పోషమేవ దేవం యజ్ఞస్య పురోహితమీళేగ్నిం ఏవ పోషమశ్నవద్రయిమగ్నినా అగ్నిమీళే అగ్నినారయిం ఈళే పురోహితం రయిమశ్నవత్ పురోహితం యజ్ఞస్య అశ్నవత్పోషం యజ్ఞస్య దేవం పోషమేవ దేవం ఋత్విజం ఏవ దివే దివే ఋత్విజం దేవం యజ్ఞస్య పురోహితమీళేగ్నిం దివే దివ ఏవ పోషమశ్నవద్రయిమగ్నినా అగ్నిమీళే అగ్నినారయిం ఈళే పురోహితం రయిమశ్నవత్ పురోహితం యజ్ఞస్య అశ్నవత్పోషం యజ్ఞస్య దేవం పోషమేవ దేవం ఋత్విజం ఏవ దివే దివే ఋత్విజమిత్యఋత్విజం దివే దివ ఇతి దివే దివే హోతారం రత్నధాతమం యశసం వీరవత్తమం రత్నధాతమం హోతారం వీరవత్తమం యశసం హోతారం రత్నధాతమం యశసం వీరవత్తమం రత్నధాతమమితి రత్నధాతమం వీరవత్తమమితి వీరవతతమం. ఒక్కొక్కసారి ఈ మంత్రాల్లో ఉండేటటువంటి అక్షరాల యొక్క సంఖ్యని బట్టి కొన్ని పాఠాలు వాటికి వర్తించకపోవచ్చు. అటువంటిప్పుడు వెంటనే మెసేజ్ వస్తుంది, దిస్ ప్రక్రియ ఇది నాట్ అప్లికబుల్ ఫర్ దిస్ మంత్ర అని. ఇది అయిన తర్వాత ఇప్పుడు అల్టిమేట్లీ ఘనపాఠి అంటుంటాం మనం. అంటే ఈ మంత్రాన్ని మనకి ముందు వెనకలికి పదాలను చెప్పుకుంటూ వెళ్ళేటువంటి పద్ధతిని ఘనపాఠం అంటారు. ఈ ఘనపాఠంలో మొట్టమొదట 6 పదాలు మనకు ఉన్నాయనుకుంటే అదే మంత్రంలో 1, 2 మళ్ళీ వెనక్కి 2, 1 ఇప్పటి 3 పదాలు 1, 2, 3 మళ్ళీ 3 వెనక్కి 3, 2, 1 మళ్ళీ ముందరకు వెళ్ళాలి 1, 2, 3 అప్పటికి ఒకసారి 1, 2, 3 పదం దాకా అందుకున్నట్టు అయింది. అలా మొత్తం మీద ఒక్క ఆవృత్తిలో 13 పదాలు మొత్తం చెప్పినట్టు అవుతుంది. అప్పుడు ఒక స్టెప్ ముందరకు జరిగి 2 నుంచి ప్రారంభించి మళ్ళీ 13 పదాలు చెప్పాలి. అంటే వరుసగా వెళ్ళిపోవడం కాదు, వెనక్కి ముందరికి వెళుతూ ఉన్నాం. అంటే 2, 3 3, 2 2, 3, 4 4, 3, 2 మళ్ళీ 2, 3, 4 అది విందాం. అగ్నిమీళ ఈళేగ్నిమగ్నిమీళే పురోహితం పురోహితమీళేగ్నిమగ్నిమీళే పురోహితం ఈళే పురోహితం పురోహితమీళ ఈళే పురోహితం యజ్ఞస్య యజ్ఞస్య పురోహితమీళ ఈళే పురోహితం యజ్ఞస్య పురోహితం యజ్ఞస్య యజ్ఞస్య పురోహితం పురోహితం యజ్ఞస్య దేవం దేవం యజ్ఞస్య పురోహితం పురోహితం యజ్ఞస్య దేవం పురోహితమితి పురహాహితం యజ్ఞస్య దేవం దేవం యజ్ఞస్య యజ్ఞస్య దేవం ఋత్విజం ఋత్విజం దేవం యజ్ఞస్య యజ్ఞస్య దేవం ఋత్విజం దేవం ఋత్విజం ఋత్విజం దేవం దేవం ఋత్విజం ఋత్విజమిత్యఋత్విజం హోతారం రత్నధాతమం రత్నధాతమం హోతారం హోతారం రత్నధాతమం రత్నధాతమమితి రత్నధాతమం. ఇన్ని రకాలుగా మన వాళ్ళు స్టీల్ ఫ్రేమ్లో వేద మంత్రాలని జాగ్రత్త చేసి మనకి ఇచ్చారు. అందుచేతనే వేదవ్యాస మహర్షి కాలం నాటికి ఎంత స్వచ్ఛంగా స్వరయుక్తంగా స్వరాల సంధులతో సహా ఎలా పూర్వం చదివేవారు. 5000 సంవత్సరాలైనా కానీ ఆ రకమైనటువంటి ఈ గురుకుల వ్యవస్థలో ఏర్పడినటువంటి శిష్యులు ఈవాడ కూడా ఆ రకంగానే చదవగలుగుతున్నారు. మనం అన్న మాటని మనమే మళ్ళీ రిపీట్ చేస్తే స్వరంలో తేడా వస్తుంది, ఇప్పుడే మనం చెప్పినా కానీ. అటువంటి 5000 సంవత్సరాల దేశం అంతా కూడా ఒక మంత్రాన్ని ఒకే రకంగా ఏర్పాటు చేసే పద్ధతిని మన మహర్షులు మనకి అందించారు. మనకి
ఈ రకంగా మనకి వేద శబ్దాన్ని పరిరక్షించుకోవడానికి మనం కంప్యూటర్ టెక్నాలజీని వాడుకుంటూ అందులో రికార్డ్ చేసి పెట్టుకోవచ్చు. అంటే ఇప్పటికి మొత్తం ఇది 4, ఇందాక 4-in-1 అన్నాం, ఇప్పుడు 11 కూడా కలిపాం. సో ఇది 15-in-1 సిస్టమ్ అయింది ఇప్పుడు. ఇదే కాదు, ఇప్పుడు ఈ మంత్రానికి దానికి సంబంధించినటువంటి ఎన్సైక్లోపీడియా ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంప్యూటర్లో పెట్టుకోవాలి మనం. అంటే ఈ మంత్రానికి ఐడెంటిఫికేషన్ కోడ్ ఏమిటి? ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇది ఋగ్వేద, అందులో శాఖల శాఖ, అందులో మొదటి అష్టకం, మొదటి అధ్యాయం, మొదటి సూక్తం, మొదటి రుక్కు అంటే మొదటి మంత్రం. ఇంత నెంబర్ని మనం RS 1.1.1.1 అని చెప్తే చూపిస్తున్నాం. ఇది యునీక్ నెంబర్. ఇది తర్వాత దీనికి ప్రతి మంత్రానికి కూడా ఋషి ఉంటాడు, ద్రష్ట, మంత్రద్రష్ట. ఆ మంత్రద్రష్ట పేరు మొట్టమొదటి మనం చూసుకోవాలి. మధుచ్ఛంద మహర్షి కావచ్చు, లేదా ఒక విశ్వామిత్రుడు కావచ్చు, లేదా ఒక వశిష్ఠుడు కావచ్చు. ఎవరు ఈ మంత్రాన్ని దర్శించినటువంటి వారు మొదట పరమేశ్వరుని అనుగ్రహంతో. ఇదైన వెంటనే మనకి ఇక్కడ దేవత ఎవరు? ప్రతి మంత్రానికి కూడా దేవత ఉంటుంది. మంత్రాధిష్టాన దేవత అంటాం. ఆ మంత్రాధిష్టాన దేవత మనకి తెలుసుంటే అక్కడ చెప్పుకుంటాం, లేదా మంత్రాధిష్టాన దేవత అని చెప్పేసుకుంటూ ఉంటాం. తర్వాత దీనికి ఛందస్సు ఏమిటి? ప్రతి మంత్రానికి కూడా మనం మొత్తం వేదంలో ఉండే మంత్రాలన్నింటి కూడా అనుష్ఠుప్ ఛందస్సని, బృహతి ఛందస్సని, పంక్తి ఛందస్సని, జగతి ఛందస్సని, ఇలా మొత్తం చాలా రకాల ఛందస్సులు వచ్చాయి మనకి. అది ఈ ప్రస్తుతం ఈ మంత్రంలో ఇది ఏ ఛందస్సు చెందినటువంటిది అది కూడా పక్కన వస్తుంది మనకి. ఇంతేకాకుండా ఇందులో మనకి మోడర్న్ సైన్సెస్కి సంబంధించినటువంటి ఏదైనా ఒక అంశం కనిపిస్తోందా అని పక్కన ఇంకో పారామీటర్ పెట్టున్నాం. అది ఇవాళ తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఆ ఖాళీ ఉంచుకుంటాం ఆ పారామీటర్కి. మనకి ఎప్పుడైనా తెలిసినప్పుడు ఆ మ్యాటర్ మనం ఫిలప్ చేసుకోవచ్చు. అది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రకంగా ఆ మంత్రానికి సంబంధించినటువంటి ఫుల్ ఋషి, దేవత, ఛందస్సు, వాటి యొక్క వినియోగాలు కూడా పెట్టుకోవచ్చు. ఎక్కడెక్కడ ఈ మంత్రాన్ని వాడుతున్నారు ఇంకా మనం ఎంతైనా పెంచుకోవచ్చు డేటాబేస్లో చేస్తూ. ప్రస్తుతం మనం తీసుకున్నటువంటి తాత్పర్యాలు ఏవైతే, తాత్పర్యాలు మనం రాసినవి కాదు, మహానుభావులు రాసింది. ఒక్కొక్క తాత్పర్యం గ్రంథానికి రాయడానికి 35 ఏళ్ళు 45 ఏళ్ళు పడుతుంది. సంస్కృతంలో భాష్యాలు చూసుకుంటూ రాయడానికి. ఏబీ కీత్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి కృష్ణ యజుర్వేదానికి 26 సంవత్సరాలు పట్టిందిట ఒక్క వేదశాఖకి. అటువంటిది మనం కూర్చుని ఈ పని చేస్తామంటే మన ఈ జన్మలో అవ్వదు. మనకి ఆల్రెడీ రాసేసిన గ్రంథాలు ఉన్నాయి కానీ వాటిని తీసుకొచ్చి ఒక చోట పెడితే చాలు. ఇప్పుడు ఇందులో మనకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏ గ్రంథం నుంచి తీసుకున్నాం, ఎవరు ఆథర్ దానికి, హిందీ ట్రాన్స్లేషన్ ఎవరు రాశారు, తెలుగు ట్రాన్స్లేషన్ ఎవరు రాశారు, ఇవన్నీ కూడా అక్కడ మనం పెట్టుకోవచ్చు. ఎవరైనా ఫర్దర్ ఇంకా రీసెర్చ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ చూసి వాళ్ళ పుస్తకాలు రిఫర్ చేసుకోవచ్చు. దీనికే రెస్ట్రిక్షన్ కాదు, దేశం మొత్తం మీద మహానుభావులు అనేక భాషల్లో అనేక గ్రంథాలు రాసి ఉండొచ్చు. మనం ఏం చూడలేదు అసలు అన్నీ కూడా. అవన్నీ ఎప్పుడెప్పుడు లభ్యమవుతాయి వాటిని కూడా ఈ డేటాబేస్లో మనం ఓపెన్ ఎండెడ్ సిస్టమ్ కనుక అందులో ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా వీటిలో మనకి టెక్స్ట్ చూసుకోవచ్చు, లేక ట్రాన్స్లేషన్ ఒకటి చూసుకోవచ్చు, చూసుకుని ఆపుకోవచ్చు కాసేపు. ఈ రకంగా కంప్యూటర్లో ఎన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయో, ఎన్ని ఆప్షన్స్ అయితే మనకి పాసిబిలిటీ ఉందో అన్ని ఆప్షన్స్ని ఇన్కార్పొరేట్ చేసుకుంటూ మన రిక్వైర్మెంట్ మంత్రం కనిపించాలి స్వరంతో సహా, మంత్రానికి అర్థం తెలియాలి, అది తెలుగులో కావచ్చు, హిందీలో కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు, దానికి ఒక రూపం కనిపించాలి, ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కనిపించాలి. ఈ రకంగా మనం మనకి ఇవాళ లభ్యమవుతున్నటువంటి కంప్యూటర్ టెక్నాలజీని వాడుకుంటూ, మల్టీమీడియా టెక్నాలజీని వాడుకుంటూ, మల్టీలింగ్యువల్ సిస్టమ్స్లో మనం వేదాన్ని మనం సాక్షాత్కారం చేసుకోవచ్చు. దీనివల్ల 2 ప్రయోజనాలు. ఒకటి, అంతర్ధానం అయిపోతున్నటువంటి వేద శాఖలన్నింటినీ కూడా మనం యాజ్ ఇట్ ఈజ్గా త్వరితంగా వాటిని పరిరక్షించిన వాళ్ళం అవుతాం. అది ఒక అడ్వాంటేజ్. రెండోది, రేపు తర్వాత తరం వాళ్ళు సపోజ్ ఇవాళ మనం ఈ రకమైన ప్రక్రియ చేయటం లేదనుకుందాం. ఉదాహరణకి ఋగ్వేదంలో 11 రకాలుగా చదివేటటువంటి పండితులు, కాన్ఫిడెంట్గా చదివేటటువంటి పండితులు దేశం మొత్తం మీద వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, 4-5 ఉన్నారేమో. అటువంటిది రేపు పొద్దున్న ఇంకో తరం పోయిన తర్వాత వీళ్ళు లభిస్తారు మనం ఆశించడం కష్టమైనటువంటి విషయం అవుతుంది. మన తర్వాత తరం వాళ్ళు మాలాపాఠం ఎలా ఉంటుంది, శిఖాపాఠం ఎలా ఉంటుంది, రేఖాపాఠం ఎలా ఉంటుందని అడిగితే ఎవరికి చెప్పలేరు. గోల్కొండ కోటలో ఉండేటటువంటి ఇటకల్ని మనం జాగ్రత్త చేయడానికి మనం రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాం. లేదా ఇంకో చోట ఉండేటటువంటి ప్రాచీన కట్టడాలు ఉండేటటువంటి వాటిని మనం మట్టికి సంబంధించిన విషయాలు మనం పరిరక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాం. పరమాత్మని సాక్షాత్కారం చేసేటటువంటి మంత్రాలని పరిరక్షించుకునేటువంటి ప్రయత్నం మనం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు అసలు? అందుకోసమని ఈ వేదాలలోంచి వచ్చినటువంటి విజ్ఞానం అయినటువంటి కంప్యూటర్ విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ మళ్ళీ కంప్యూటర్ ద్వారా మళ్ళీ వేదాన్ని పరిరక్షించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ రకంగా ఒక్కొక్క మంత్రానికి ఎన్సైక్లోపీడియా ఇన్ఫర్మేషన్ కింద మనం తయారు చేస్తే అది అపూర్వమైనటువంటి సేవ అవుతుంది. ఎక్కడొక్కడ ప్రారంభించాం మేము, కానీ మేము పూర్తి చేయగలం నమ్మకం లేదు. ఇంకేదంటే ఇది అనంతమైనటువంటి వాంగ్మయం, ఇది అనేక మంది దీనికి ముందరకు రావాలి.
అందరికీ ఉత్సాహం కలగడం కోసమే ఈ ప్రస్తుతం ఈ ప్రయోగాన్ని త్వరగా చూపించడం జరుగుతుంది.